డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు షరాజ్ సిఎస్సి ఐఓటి స్టూడెంట్. ఈ బాబు యాక్సెంచర్లో 6.5 lakh ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ పొందాడు. అదేవిధంగా లీ బ్లాక్స్ అనే కంపెనీలో ఒక స్టార్టప్లో ఇంటర్న్షిప్ చేశాడు. ఎనీవే, ఆ అబ్బాయి నుంచి ఎంతో కొంత మనము నేర్చుకోవడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు పిలవడం జరిగింది. కంగ్రాచులేషన్ షరాజ్. సో నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పమ్మా. నా పేరు షరజ్. నేను బీటెక్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్ట్రీమ్లో కంప్లీట్ చేశాను. వెరీ గుడ్. ఈ 4 years ఆఫ్ బీటెక్లో నేను కాలేజ్లో చాలా టైప్ ఆఫ్ హ్యాకథాన్స్కి ఐడియాథాన్స్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ పర్సనల్గా కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. ఏం చేశారు పర్సనల్గా ప్రాజెక్ట్స్? పర్సనల్గా ప్రాజెక్ట్స్ అంటే నేను ఒక ఇంటర్న్షిప్ చేశాను సార్. ఆ ఇంటర్న్షిప్లో చేసిన ప్రాజెక్ట్స్ కొంచెం ఎక్స్టెన్షన్స్ లాగా, అంటే ఒక ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్స్, రోబోటిక్ ప్రాజెక్ట్స్లో లైక్ లైన్ ఫాలోయింగ్ రోబోట్, స్మార్ట్ హోమ్, స్మార్ట్ ఆఫీస్, అలాంటివి అరౌండ్ 30 చేశారు ఇంటర్న్షిప్. ఇది ఒక ఎల్ఐ బ్లాక్స్ అని ఒక స్టార్ట్అప్ కంపెనీ సార్, లింగంపల్లి బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ, టెక్ కంపెనీ. అక్కడ ఒక లాస్ట్ 1 year నుంచి అక్కడే చేస్తున్నాను సార్. ఫస్ట్ 6 months తీసుకున్నారు. ఆ తర్వాత వర్క్ నచ్చి ఎక్స్టెండ్ చేయొచ్చు, మీకు ఛాన్స్ ఇచ్చారు, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యూ కెన్ ఎక్స్టెండ్ అని. అలా ఎక్స్టెండ్ చేస్తూ నేను ఇప్పుడు ఉన్నాను సార్. సో ఈ ఇంటర్న్షిప్స్ వల్ల జీవితంలో ఉపయోగపడుతుంది అంటారా? చాలా ఇంపార్టెంట్ సార్. ఒక బీటెక్ లైఫ్లో మనకి థియరిటికల్ నాలెడ్జ్ అవన్నీ కాలేజ్లో వస్తాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. బట్ ఒక ఫుల్ టైం మనం రియల్ లైఫ్లో అప్లై చేయాలి అంటే ఇంటర్న్షిప్స్ ఆర్ ద బెస్ట్ వే టు పుట్ దోస్ స్కిల్స్, ద స్కిల్స్ యూ హ్యావ్ ఇన్ టు ప్రాక్టీస్. నేను ఇంటర్న్షిప్కి వచ్చాక కంప్లీట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, లైక్ ఫస్ట్ నుంచి ఎండింగ్ డాక్యుమెంటేషన్ వరకు కంప్లీట్ గా నేను నేర్చుకున్నాను అనమాట. లైఫ్ సైకిల్, ఒక ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ కంప్లీట్ గా. అది జనరల్ కాలేజీలో అవకాశం రాదు. అవును సార్. అవును. ఈ పాయింట్ మీద నాకు యాక్సెంచర్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది ఇంటర్వ్యూ. అచ్చా, ఈ ఇంటర్న్షిప్ చేయడం అనేది నీకు ఇంటర్వ్యూలో ఉపయోగపడింది. సో ఏ వార్ నెవర్ గోస్ వేస్ట్, అంతే కదా? చేసిన యుద్ధం ఏదో ఒక రిజల్ట్ ఇస్తుంది. సో అక్కడ లీ బ్లాక్స్ లో నువ్వు చేసిన ఇంటర్న్షిప్ వల్ల అది నీకు యాక్సెంచర్లో ఉపయోగపడింది. అంటే ఏది వేస్ట్ కాదు. ఓకే. సో ఇప్పుడు యాక్సెంచర్లో 6.5 రావడానికి అంటే డిఫరెంట్ స్టెప్స్, అంటే మీకు అప్లై చేసిన కాడి నుంచి మీకు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు, లేదా నువ్వు ఎటువంటి కష్టం చేసావు చెప్పమ్మా. సార్, యాక్సెంచర్ ట్రైనింగ్లో మొత్తం 4 levels ఉంటాయి సార్. ఫస్ట్లో కాగ్నిటివ్, టెక్నికల్, తర్వాత కోడింగ్, తర్వాత కమ్యూనికేషన్ రౌండ్ అండ్ లాస్ట్లో హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది సార్. ఫస్ట్లో కాగ్నిటివ్ రౌండ్ అండ్ టెక్నికల్ రౌండ్కి మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో దానికి రిలేటెడ్ ట్రైనింగ్ ఉంది సార్. అటు సైడ్ కాగ్నిటివ్ కోసం అంటే ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కోసం హేమంత్ సార్, ఇటు టెక్నికల్ కోసం కృష్ణానంద్ సార్, నిషా మ్యామ్, వీళ్ళందరూ మాకు ఫస్ట్ ఇయర్ నుంచే కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు సార్. సో లాస్ట్కి యాక్సెంచర్ కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ వచ్చేసరికి అది మాకు యూస్ఫుల్ అయింది ఫస్ట్ నుంచి నేర్చుకోవడం వల్ల. అండ్ దెన్ అదే నాలెడ్జ్ కోడింగ్ రౌండ్లో కూడా బాగా అప్లై అయింది సార్. ఫస్ట్ నుంచి మా హెచ్ఓడి వాళ్ళందరూ కూడా కోడింగ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాకథాన్స్ పెట్టడం అవన్నీ యూస్ చేసి సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది సార్. ఓకే. సో ఇప్పుడు మీకు ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిండే? 55,000 ప్లస్ వచ్చింది సార్. ఓకే. అప్పుడు మీరు ఇష్టంతో చేరారు ఐఓటీ, అది ఆటోమేటిక్ వచ్చిందా? అంటే నేను 2022లో నా 2020లో ఉన్నప్పుడు నా ఇంటర్ అయింది సార్. పీక్ కోవిడ్ అప్పుడు మొత్తం లాక్డౌన్లో ఉంది. ఆ టైంలో నాకు ఇంట్లో నుంచి ఎగ్జామ్ రాయడంతో నాకు విట్ ఎస్ఆర్ఎంలో కొన్ని వచ్చేసారు, నాకు వేరే మెకాట్రానిక్స్ అలాంటి బ్రాంచెస్ లో వచ్చేసారు. కానీ అప్పుడు కండిషన్స్ బాగోకపోవడం వల్ల ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అయితే చాలా థాట్స్ ఉండేవి సార్, ఇలాగా ఏం చేయాలి అని. అప్పుడు కొత్త టెక్నాలజీస్ అప్పుడే వచ్చేసారు. ఫస్ట్ నాకు ఏఎంఏలో డిఎస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఐఓటీ బేస్డ్ వీడియోస్ చూసాను అనమాట. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళది అప్పుడు మీ వీడియోస్ ఇంకా హెచ్ఓడి వీడియోస్ చూసాను అనమాట. అప్పుడు నాకు ఓకే, ఐఓటీలో ఇంత స్కోప్ ఉందా అని చెప్పి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఐఓటీకి అప్పుడు మార్చుకొని పెట్టా. సో ఐఓటీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం నాకు చాలా హ్యాపీ, అసలు నో రిగ్రెట్స్ దానికి. సో ఈరోజు యాక్సెంచర్లో జాబ్ రావడమే కాదు, ఇంటర్న్షిప్ ద్వారా భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు రావచ్చు మీకు. ఓకే. సో ఇప్పుడు మీరు మీ జూనియర్స్కి, అంటే సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాబోయే వాళ్ళకి కానీ,
లేదా ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వచ్చే వాళ్ళకి కానీ సమ్ మెసేజ్? ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి కంప్లీట్గా ఫుల్ అంటే ఫోర్త్ ఇయర్కి బయటికి వెళ్ళాలలో రెడీగా ఉండేలాగా అన్ని టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ మనకి ఫస్ట్ నుంచి ఇస్తూ ఉంటుంది. అది మనం ఫస్ట్ ఇయర్లో అంటే ఎంజాయ్మెంట్తో పాటు ఇది ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మనం ఇంకల్కులేట్ చేసుకుంటూ ఉంటే ఫోర్త్ ఇయర్కి పెద్ద జాబ్ అనేది ఒక డ్రీమ్ జాబ్, అందరికి ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది, అది రావడానికి చాలా క్లోజ్ అయిపోతాం మనం. సరే, ఒక రివర్స్ ప్రశ్న. 6.5 lakh ఎండ్ అయ్యావు. ఒక 40 లక్షల ప్యాకేజ్ జాబ్స్ కూడా ఎన్నో ఉండుంటాయి, అవకాశాలు వచ్చి ఉంటాయి మీకు. ఫ్లిప్కార్ట్లో వచ్చి చాలా చోట్ల అవకాశాలు వచ్చినాయి. నీలో ఏ లోపం వలన అంటే 6.5తో ఆగిపోవాల్సి వచ్చింది? హై ఎండ్ ప్యాకేజ్ రాకపోవడానికి నీవు ఎటువంటి మార్పు నీలో ఉండాలి అంటే జూనియర్స్కి నువ్వేం సజెస్ట్ చేస్తావు? అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్ వాటి మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ పెట్టుంటే, డిఎస్ఏ మీద. అండ్ దెన్ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. అది నేను థర్డ్ ఇయర్కి వచ్చాక స్టార్ట్ చేశాను సార్ మెషిన్ లెర్నింగ్ సర్టిఫికేషన్ అదంతా. అదే కనుక నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఈ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ మీద కనుక పెట్టి చేస్తూ ఉండే, ఆ టెక్నాలజీస్ మీద ఫస్ట్ ఇయర్ నుంచే నేను నేర్చుకొని ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం ఎక్కువ గ్రాస్ప్తో జీల్తో వెళ్ళుంటే అప్పుడు మేబీ వచ్చే ఉండేది సార్. బట్ నాకు ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ నెవర్ టూ లేట్ అనుకొని స్టార్ట్ చేసి మెషిన్ లెర్నింగ్ కోర్స్ అండ్ డిఎస్ కోర్స్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు. ఎందుకు నేను ఈ ప్రశ్న వేశానంటే, నేను గతంలో చెప్పినట్టు నాలో నేను కూడా కొంత మార్పు చెందాలి. ఈ బాబు చెప్పినట్టు నిజంగా ఒక గొప్ప మల్టీనేషనల్ కంపెనీలో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో కొంచెం హై ఎండ్ ప్యాకేజ్లో రావాలి అంటే ఈ బాబు ఒపీనియన్ ప్రకారం డాటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్, అడ్వాన్స్ కోడింగ్ అండ్ ఇండస్ట్రీ 4.0 ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ట్రెండింగ్ టెక్నాలజీస్లో కూడా కొంత ఎక్స్పర్టైజ్ కనుక ఉంటే మిమ్మల్ని ఎవరు ఓడించలేరు. ఓకే, సో షరాస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. ఇన్ ఫ్యూచర్ యూ విల్ రీచ్ a very high position. Thank you, sir. Right.